హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నార్దర్న్ రైల్వేకు సంబంధించిన అప్రెంటిస్‌షిప్ పోస్టులు అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మీరు ఇప్పటివరకైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. మనకు ఇక్కడ నోటిఫికేషన్ నంబర్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు 16 ఆగస్టు నుండి ఇక్కడ 16 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ మనకు మెరిట్ లిస్ట్ వచ్చేసి నవంబర్‌లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 13 ఆగస్టు వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే పాస్ అవుట్ అనేది వచ్చేసి ఇక్కడ 10థ్‌లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఇక్కడ ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ ఇక్కడ ఎన్‌సీవీటీలో ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఐటీఐ రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ సేమ్ అయితే 16 సెప్టెంబర్ వరకు అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే రూ. 100 అనేది ఉంటుంది. అండ్ మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అనేది లేదు. అండ్ మనకు సెలక్షన్ మోడ్ వచ్చేసి ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదని మెన్షన్ చేశారు. మనకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ మన యొక్క మార్క్స్‌ని బట్టి వాళ్ళు మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడైతే మనం నార్దర్న్ రైల్వేకి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్దర్న్ రైల్వే న్యూ ఢిల్లీకి సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, మీరు ఇన్‌స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో, దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు క్లస్టర్ అంటే మనకు ఇక్కడ యూనిట్ వైస్ అనేది ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో, మీరు నోటిఫికేషన్‌లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో, మనకు యూనిట్ వైస్, స్టేట్ ఇక్కడ వైస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్టాబ్లిష్ నేమ్ వచ్చేసి ఇక్కడ డివిజన్ ఇచ్చారు. తర్వాత ట్రేడ్, తర్వాత మనకు టోటల్ వేకెన్సీస్ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారన్నమాట. సో, మీ యొక్క ఇక్కడ ఎస్టాబ్లిష్ నేమ్ తర్వాత ఇక్కడ ట్రేడ్‌ని బట్టి మీరు మీ యొక్క పోస్ట్‌ని బట్టి అప్లై అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అన్ని మీరు పోస్టులు చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసుకోండి. సో, దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్‌లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత ఆధార్ కార్డ్, ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉంటే ఇక్కడ యెస్ అండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ అని ఉంటే ఇక మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా యూ ఆర్ నౌ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్. సో, మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మనకు పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కు లేదా మన యొక్క మొబైల్ నంబర్‌కి అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకేళ మీకు దొరకకపోతే మీ యొక్క జంక్ ఫోల్డర్ లేదా స్పామ్ ఫోల్డర్ అయితే మీరు చెక్ చేయండి. సో, అక్కడైతే దొరుకుతుంది. సో, లేకపోతే మీ యొక్క మొబైల్ నంబర్‌కు పాస్వర్డ్ అయితే ఒక 2, 3 మినిట్స్ తర్వాత వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ యూజర్ ఐడీ అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే వచ్చింది కదా! ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసేయండి. ఒకేళ మీకు ఇక్కడ పాస్వర్డ్ రాకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అయితే చేసేసి మళ్ళా రికవర్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అయితే లాగిన్ అయితే చేసుకోండన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపెడుతూ ఉంటుంది. సో, నాకు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మీద అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 0 అయితే చూపెడుతుంది. ఒకవేళ 100 మీకు రూ. 100 ఫీజ్ ఉంటే మీకైతే లాస్ట్ పేమెంట్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూపెడతాను. సో, ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ అప్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద ఇంకోసారి అయితే క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో క్యాపిటల్ లెటర్‌లో అదే విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ సో, ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలీజియన్ వచ్చేసి హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి అన్నమాట. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ సో, మీ యొక్క పుట్టుమచ్చలు బాడీ పైన, హ్యాండ్స్ పైన గాని ఉంటాయి కదా! సో, అదైతే ఇక్కడ 1 ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే అడ్రస్ లైన్ 1 సో, మీ యొక్క ఇంటి నంబర్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ లైన్ 2 అనేది ఇచ్చేసేయండి. సో, మీకు సంబంధించినవి ఉంటాయి కదా! సో, ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా స్ట్రీట్ లైన్ అని అదే విధంగా మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత అడ్రస్ లైన్ 3 ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే 3 ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్పెసిసిటీ. సో మీకు సంబంధించిన సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన సిటీ నేమ్. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మనకు పిన్ కోడ్ ఉంది కదా, సో పిన్ కోడ్ దగ్గర సో ఇక్కడైతే 50 మీకు సంబంధించిన కోడ్స్ అనేది ఉంటాయి. సో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో మీకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మీకైతే పర్పస్ కోసం అయితే చూపెడతాను, ఎగ్జాంపుల్ కోసం. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ట్రేడ్ క్వాలిఫై. సో మీకు సంబంధించిన ట్రేడ్ అనేది వచ్చేసి ఇక్కడ ఐటీఐ అనేది దీంట్లో అయితే ఇచ్చేసి అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ ఐటీఐ అనేది మీరు పాసింగ్ అయిన స్టేట్ అనేది ఇచ్చేసండి దీంట్లో. సో మీరు ఏ స్టేట్ నుండి అయితే పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ సంబంధించిన ఎన్సీబీటీ ఎస్సీబీటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ట్రేడ్ ఆప్షన్. సో మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లస్టర్ ఆప్షన్. సో మీకైతే నోటిఫికేషన్లో చూపించిన కదా, సో అదైతే మీరు ఇక్కడైతే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన క్లస్టర్ అనేది సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనకు క్లస్టర్ ఇక్కడ లక్నో అని ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు అంబాలా వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు కదా. సో మీరు ఈ విధంగా అయితే ఇక్కడ మీకు సంబంధించిన క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే యూనిట్ 1 అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన యూనిట్ 1 అనేది ఇక్కడైతే ఇద్దామనుకుంటున్నారో మీ యొక్క పోస్ట్‌ని బట్టి ఇక్కడ చూసుకోండి. తర్వాత యూనిట్ 2 అనేది దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత యూనిట్ 3 ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ యూనిట్ 4 అనేది ఇక్కడ మనకు రాదు. సో మనకు ఎన్ని అయితే అవైలబుల్‌గా ఉంటాయో అన్నీ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే అడుగుతుందన్నమాట. 10థ్‌కి సంబంధించిన. సో మీకు 10థ్‌కి సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మనకు ప్రతి స్టేట్ నుండి అయితే ఇక్కడ మనకు బోర్డ్ నేమ్ అయితే ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ అదర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేసేయండి. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన స్టేట్ అనేది చూసి ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ లేకపోతే సింపుల్‌గా ఇక్కడ మనకు అదర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసేసి దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ మనకు నేమ్ ఉంటాయి కదా, సో ఈ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్. సో మీరు 10థ్ క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది సీజీపీఏ అని ఉంటే మార్క్స్ ఉంటే ఇక్కడ సీజీపీఏ ఉంటే సీజీపీఏ ఇచ్చేసేయండి. ఒకవేళ మార్క్స్ ఉంటే మార్క్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడ్ ఉంటే గ్రేడ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ అప్ 10 మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఈ విధంగా అయితే మనకు ఆటోమేటిక్‌గా కలెక్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు వేరే విధంగా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా పాయింట్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసేది మనకు ఈ విధంగా అయితే పాయింట్ అయితే కాలిక్యులేట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఐటీఐ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. జాగ్రత్తగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇయర్ పాసింగ్. సో మీరు ఐటీఐ అయితే ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఐటీఐ సెమ్ వైస్ అయితే ఇవ్వాలి. సో మనం ఇక్కడ సెమ్ 1, 2, సెమ్ 3, సెమ్ 4 ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన సెమ్ వైస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు సెమ్ 1 ఎప్పుడైతే ఇక్కడ పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మన యొక్క మార్క్స్ అనేది మీకు సంబంధించిన అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అంటే మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సీజీపీఏ అంటే మీకు సంబంధించిన అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అని అయితే మెన్షన్ చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడ కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ సెమ్ 2 సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత అప్ 10 ఇక్కడ మాక్సిమం మార్క్స్ తర్వాత అప్ 10 మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ సెకండ్ ఇయర్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఈ విధంగా అయితే మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ 4 సెమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అనేది యాడ్ చేసేయండి. సో మనకు అప్ 10 ఇక్కడ మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా సో టోటల్ మార్క్స్ ఉంటాయి కదా మనకు అవుట్ ఆఫ్ అనేది. సో ఇక్కడ అయితే మీకు అప్ 10 మార్క్స్ అనేది చేసేయండి. సో ఈ విధంగా క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ అనేది చేసేయండి. సో ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకైతే మేము పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు టోటల్‌గా అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన తర్వాత సేవ్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే అయిపోతుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వండి. నేనైతే మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను శాంపుల్ కోసం. సో మీరు ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అనేది వచ్చేసింది కదా. సో ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి.
సో మనకు ఫోటో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, 10th సర్టిఫికేట్, ఇక్కడ 10th మార్క్ షీట్, తర్వాత ఐటీఐ మార్క్ షీట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో నాకైతే ఎస్సీ ఎస్టీ కాబట్టి నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మనకు సిగ్నేచర్ అవి వచ్చేసి 10 to 50 కేబీస్ ఉండాలి. అదర్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫ్. సో ఇక్కడైతే ఫోటో మీరు ఏదైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఫస్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో. సో మనకు ఫోటో అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా అయితే మన యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది. సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఈ విధంగా సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత ఈ విధంగా మనకు డాక్యుమెంట్ డిలీట్ లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఈ విధంగా మనకు డేట్ అయితే చూపెడుతుందన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ విధంగా ఉండదో అదే విధంగా ప్రాసెస్ అనేది ఇక్కడ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో మీకు సంబంధించిన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసి అప్లోడ్ చేసేస్తే ఈ విధంగా అయితే మనకు డేట్ తర్వాత ఈ విధంగా అయితే మనకు షో అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా షో అయితే అవుతుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ టు రివ్యూ అండ్ ఫైనలైజ్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు ఏవైనా చేంజ్ చేయాల్సిన ఏవైనా ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ అప్లికేషన్ దెన్ క్లిక్ టు డెస్క్బోర్డ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి అగ్రి అయితే చేసేయండి. అగ్రి చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి డూ యూ వాంట్ టు ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్, యూ విల్ నాట్ ఏబుల్ టు మోడిఫై అప్లికేషన్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్, డూ యూ వాంట్ టు సేవ్ ద అప్లికేషన్ ఫామ్. సో మీరు ఇప్పుడు సబ్మిట్ చేస్తే తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో మీరు ఇప్పుడైతే జాగ్రత్త చూసుకోండి అంటుంది. సో తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ చేసేస్తే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదని చెప్తుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ అప్లికేషన్ దగ్గర ప్రింట్ దగ్గర ఇక్కడ మనకు ఇక్కడ మీ యొక్క పేమెంట్ లింక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు దాని మీద క్లిక్ చేసేసి మీరు ప్రింట్ అనేది మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు నార్థన్ రైల్వేకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని ఛానల్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.